వరంగల్ రైతు డిక్లరేషన్కు ఇవాల్టికి సరిగ్గా మూడేళ్లవుతుంది. 2022 మే 6వ తేదీన రైతులను నట్టేట ముంచే కుట్రకు కాంగ్రెస్ బీజం వేసింది. అధికారంలోకి రావాలంటే రైతుల మద్దతు తప్పనిసరి భావించిన హస్తం పార్టీ ఆ దిశగా కుతంత్రాలు చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా లైవ్ పర అందిస్తారు. సాంబా, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బీమాకు రైతు బంధుకు రామ్రామ్ చెప్పేసింది. ఇక రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్లో చెప్పినటువంటి హామీలకు ఇప్పటికీ నేటికి కరెక్ట్గా 3 సంవత్సరాలు పూర్తయింది. అయినప్పటికీ ఆ హామీలకు అతీగతి లేని పరిస్థితి. పైగా మంత్రులు ఉచితాలు వద్దంటూ ఉచిత సలహాలు ఇస్తున్న పరిస్థితి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కుమార్, రైతులను అన్ని రకాలుగా మోసం చేసేందుకు రైతులను అన్ని విధాలా మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఏడాది క్రితం నిర్వహించినటువంటి రైతు డిక్లరేషన్కు ఏడాది పూర్తయిపోయింది. వరంగల్ వేదికగా రైతులకు అనేక హామీలు ఇచ్చారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వాన్ని తీసుకొచ్చి అనేక డిక్లరేషన్ల పేరుతో బీసీ డిక్లరేషన్ అనే, యువత డిక్లరేషన్ అంటూ, రైతు డిక్లరేషన్ అంటూ రకరకాల డిక్లరేషన్లు ఇచ్చి ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అలవికాని హామీలను ఇచ్చారు. ఇవాళ రైతులను నట్టేయడం నుంచి కనీసం ధాన్యం కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కూడా లేని దారుణమైన సిచ్యువేషన్ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఖమ్మంలో భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షం దాటికి అతలాకుతలం అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈదురు గాలుల వల్ల ఎక్కడికెక్కడికి రేకులు ఎగిరిపోతున్నాయి, ఇళ్ళ పైకప్పు ఎగిరిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పట్టాలు కప్పినటువంటి ధాన్యం కూడా తడిసిపోతుంది. రైతులు ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యల్లో రైతు బంధు సమస్య ఒకటి ప్రధానంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏడాది క్రితం వరకు ఎప్పుడంటే అప్పుడు ఖచ్చితంగా ఏడాది సీజన్ ప్రారంభంలో, అంటే సీజన్ ప్రారంభోత్సవం, వానాకాలం సీజన్ కావచ్చు, యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు పనులు మొదలయ్యే నాటికే రైతు బంధును ఆ రోజు కేసీఆర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి రైతులందరూ కూడా ధైర్యంగా వ్యవసాయ పనులు మొదలుపెట్టేవారు. కానీ తర్వాత కాలం మారిపోయింది. గడిచిన 16-17 నెలల కాలంలో ఇప్పటి వరకు ఒకే ఒక రైతు భరోసా ఇచ్చారు. ఆ రైతు భరోసా కూడా కేవలం 3 ఎకరాలు 4 ఎకరాల వరకు పరిమితం చేసినటువంటి దుస్థితులలో రైతులు ఈ ప్రభుత్వం మీద మొదటిసారి నమ్మకాన్ని కోల్పోయారు. రెండో జరిగినటువంటి అతిపెద్ద తంతు రుణమాఫీ పేరుతో ఒక బోగస్ వ్యవహారాన్ని నడిపారని చెప్పి రైతాంగం పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ఖమ్మం జిల్లాలో అనేక చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. కలెక్టర్లను, ఎంఆర్ఓలను, ఏఈఓలను నిలదీశారు. తిరిగి కాళ్ళరిగాయి, చెప్పులరిగాయి తప్ప వాళ్ళ రుణం మాత్రం మాఫీ కాలేదు. మొదట ఒకే ఒక సంతకంతో ఒక్క రోజులోనే మొత్తం 2 లక్షల రూపాయల వరకు ఉన్న రుణాన్ని కూడా మొత్తం మాఫీ చేస్తామని చెప్పారు. 2 లక్షల పైన రుణాన్ని కూడా రైతులు కడితే మిగిలినటువంటి భారాన్ని ప్రభుత్వం మోస్తుందని చెప్పారు. బ్యాంకులకు వెళ్ళి అప్పులు తెచ్చుకోమన్నారు. తీరా బ్యాంక్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖం చాటేసి ₹1 కూడా 2 లక్షల కన్నా తక్కువ ఉన్నటువంటి రుణాలను కూడా మాఫీ చేసినటువంటి పరిస్థితులు లేకుండా పోయాయి. ఖమ్మం జిల్లాలోనే లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం తిరిగి ఆఖరికి దగ్గర 19 రకాల కారణాల చేత రుణమాఫీ కానటువంటి రైతులు 60,000, 70,000, 1,10,000 ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా అనేక స్లాబులలో కనీసం రుణాలు తీసుకున్నటువంటి రైతుల రుణమాఫీ కాక రైతాంగం చాలా ఇబ్బంది పడ్డది. రుణమాఫీ ప్రక్రియ అట్లాగే రైతు భరోసా ప్రక్రియ 2 చోట్ల మోసపోయినటువంటి రైతులకు ఆ తర్వాత బోనస్ పేరుతో మరో రకమైనటువంటి పెద్ద దగా చేశారు. పండించినటువంటి ప్రతి పంటకు క్వింటాకు ₹500 బోనస్ ఇస్తామని ఆనాడు ప్రకటించి ఎన్నికల్లో విరివిగా ప్రచారం చేసుకుని ఓట్లు దండుకున్న తర్వాత ఇప్పుడు చెప్తున్నటువంటి కారణం ఏంటంటే సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పి ఒక బోగస్ అంశాన్ని తెర మీద తీసుకొచ్చి ఆ సన్నాలకు కూడా రైతులకు ఇచ్చినటువంటి ఇది ఒక సీజన్ మొత్తం ముగిసిపోయిన తర్వాత కూడా ఆ డబ్బులను ఇంకా ఆయా ఖాతాలో జమ చేయనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో అనేక చోట్ల బోనస్ పడలేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల గొడవ చేసి అధికారులు నిలదీసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక 4వ అంశము రైతు భరోసా అంటూ మొదలుపెట్టినటువంటి రైతు భరోసా కూడా అత్యంత లోపభూయిష్టంగా ఉంది. ఖచ్చితంగా అందరికీ వేస్తామని చెప్పారు. దాని మీద పెద్ద ఎత్తున క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. రైతాంగ సమస్యలన్నింటినీ పరిశీలన చేస్తామని చెప్పి రాష్ట్రం అంతా తిరిగి కొండను తవ్వి ఎలకన పెట్టిన చందంగా ఇప్పటి వరకు ఏమీ తేల్చలేదు. దాదాపు ఏడాది దాటిపోయింది. పోయిన ఏడాది జూన్ 2వ తారీఖు 3వ తారీఖు క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తే మళ్ళీ జూన్ వచ్చింది. కానీ ఇప్పటి వరకు క్యాబినెట్ సబ్ కమిటీ ఒక్క అంశాన్ని కూడా తేల్చలేదు. ఏ రైతులకు రైతు భరోసా ఇవ్వాలి, ఎన్ని ఎకరాలకు కటాఫ్ పెట్టాలి, ఏ పంటలకు ఇవ్వాలి అనే అంశంలో మేము మేధోమథనం చేస్తున్నాం. రైతులతో మాట్లాడుతున్నాం. అందరితో చర్చించి ఒక రైతు భరోసా నిధులను ఒక కట్ ఆఫ్ పెడతామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటిదాకా ఆ నిర్ణయం తీసుకోలేకపోయింది. ఇచ్చినటువంటి రైతు భరోసాలో కూడా 3-4 ఎకరాలలో వరకే ఇచ్చారు. ఇంకా
చాలామంది రైతులు రైతు భరోసాకు నోచుకోకుండా ఇప్పటికీ దిగాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎన్ని చోట్ల చూసినా, ఎన్ని రకాలుగా చూసినా ఇదే మోసం ఎదురవుతా ఉంది. రైతాంగ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ పెద్దలు ఇవాళ ముఖం చాటేస్తున్నారు. పైగా కౌలు రైతుకి ఇచ్చేది కౌలు రైతుకి ఇస్తాం, అసలు రైతుకి ఇచ్చేది అసలు రైతుకి ఇస్తామంటూ రైతు భరోసా సంబంధించిన విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ దగ్గర మొదలు పెడితే ఉప ముఖ్యమంత్రి, నేటి ఆర్థిక శాఖ మంత్రితో పాటు అందరూ ఇప్పుడు క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ పార్టీకి మించినటువంటి పార్టీ దేశంలో లేదని చెప్పారు. ఏ రైతుకు ఎట్లా ఇవ్వాలో మా దగ్గర ఒక ఎజెండా ఉంది, ఒక రూట్ మ్యాప్ ఉందని చెప్పారు. కౌలు రైతుకు వచ్చేది కౌలు రైతుకి ఇస్తాము, అసలు రైతుకి ఇచ్చేది అసలు రైతుకి ఇస్తామని చెప్పారు. కానీ ఇవాళ కౌలు రైతుకు మధ్య వివాదాన్ని కల్పించేటువంటి దిశలో ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. రైతుకు కౌలు రైతుకు మధ్య వివాదం ఉంది కాబట్టి అది వాళ్లే తేల్చుకోవాలంటూ మంత్రులు మాట్లాడడం, ప్రభుత్వ పెద్దలు మాట్లాడడం చూస్తుంటే కనీసం రైతులు అంటే భూమి లేని రైతులు కౌలు చేసుకోవడానికి కూడా అర్హత లేకుండా రైతులకు మధ్య చిచ్చు పెట్టేలాగా ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారు. కౌలు రైతులు తేల్చుకోవాలంటే ఆ గ్రామాలలో గొడవ అయితే కనుక అది చాలా పెద్ద నష్టాన్ని తీసుకొచ్చేటువంటి అంశంగా చూడాల్సి ఉంటుంది. మొత్తంగా ఏడాది కాలంలో రైతులను మోసం చేయడం మినహా రైతులకు ఒరిగిందేమీ లేదంటూ ఖమ్మం జిల్లా రైతాంగం చెప్తా ఉంది. అట్లాగే చాలా చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు చేసి తమ నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వానికి తెలియజేశారు. కుమార్.